టీఆర్ఎస్ పెట్టుకోవడానికి మీరైతే దెబ్బ కొట్టడానికి టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ అనేది ఒక డెఫినెట్లీ పవర్ఫుల్ వర్డ్ అది. ఆ సెంటిమెంట్ ఎవోక్ చేయడానికి వాడుకుంటుంది. అంటే అప్పుడంటే మనకి ఉద్యమం టైంలో తెలంగాణ అనేది పెద్ద వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు వర్కౌట్ ఇప్పుడు కూడా ఉందా? టీఆర్ఎస్ అనే పేరు తీసుకోవడం వల్ల ఎంతో క్రిటిసిజం వచ్చింది. తెలంగాణ అనే పదాన్ని తీయడం అనేది అది అచ్చి రాలేదన్నారు. అసలు మేమే రీకన్సిడర్ చేస్తున్నాం, కార్యకర్తలందరి యొక్క అభిప్రాయం అదే. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించాడు. ఆయనకు అవకాశం లేకుండా దెబ్బ కొట్టింది. అది పోయింది అవకాశం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రకటించుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. నేనంటే ఆ వ్యాక్యూమ్లో నువ్వు వచ్చిన ఇవన్నిటికీ సమాధానం లేకుండా ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అట్లా కొత్త ఫ్రంట్ రావాలి. ఏది రావాలి? బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఎమర్జ్ అయింది. ఎందుకు అది క్రోడీకరించబడట్లే? ఈ కాన్సెప్ట్ లో మొదట టైం అవకాశం దొరికిన టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ అవకాశం దొరికిన కాంగ్రెస్ వర్చువల్లీ ఈ రోజు ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది. ఇంకో 2 years లో వాళ్ళు చేరడానికి ఏమీ లేదు, డబ్బులు కూడా లేవు. నెక్స్ట్ దాంట్లో లేవాల్సినటువంటి బీజేపీ. అది ఎందుకో పడుకోండి. అందువల్ల ఓ కవితకు కానీ లేదా ఇంకెవరైనా బీజేపీ అట్లా సైలెంట్ గా ఉండటం వల్ల కవితకి పుషప్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకుంటుంది? ఇప్పుడు ఆమె ఇప్పుడు సైలెంట్ ఉంటే ఎవరో పుంజుకోవాలి కదా. ఇద్దరిని వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు ఆమెనే తిడుతుంది వాళ్ళని, అడ్డగో తిడుతుంది మనకంటే ఎక్కువ. ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చింది కరప్షన్ మీద. సరే పబ్లిక్ మళ్ళా అరే నమ్మాలంటే నమ్మలేని ఆలోచించాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ మీద తీసుకొచ్చింది. అది లేస్తుంది కాస్త ఎలక్షన్ కల్లో మీ లోకల్ బడిలో భారీ సీట్లు తీసుకుంది అనుకున్నాకంటే ఎక్కువ వచ్చినాయి కూడా మా 4 జీవుల నీళ్లు 4 బకెట్ల నీళ్లు చల్లటి నీళ్ళు ఐస్ వాటర్ పోస్తున్నారు. సో వాళ్ళకి ఆప్షన్ అవకాశం లేదు. ఎవరికి ఉంది? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాడే చెప్పుకున్నాడు డబ్బులు కోసుకొని తినడం అమ్మని. ఎవరు రావాలి ఆల్టర్నేట్ కింద? ఎస్ నేనే అంటుందా? అక్కడ ఉంది స్కోప్. బీజేపీ లేవట్లే. కాబట్టి ఈ స్కోప్ లాగా ఏ మాత్రం సక్సెస్ అవుతుంది కాలం నిర్ణయించాలి. ఆమెకున్న హక్కును మనం గౌరవించాల్సిందే. కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే మీలాంటి విశ్లేషకులు అందరూ ఇవి మొన్నటిదాకా ఎక్కడ ఉంది, ఈరోజు ఆ పార్టీని వ్యతిరేకిస్తుంది, ఆ పార్టీని విభేదిస్తుంది, అందులో ఉన్న నాయకుల మీద ఒక రకంగా గట్టి ఎలిగేషన్లో చేస్తుంది. మరి ఇన్నాళ్ళు అందులో ఉండి నువ్వు పార్టీ పెట్టి అంత సామర్థ్యానికి ఎదిగేవంటే మరి ఆ అవినీతిలో నీకు భాగం లేదా అనేది కూడా మాట్లాడుతున్నారు సార్. దీని మీద ఏమైతే చూస్తారు? నేను కాదా, నేను అందుకే చెప్తున్నా మీకు 10 సంవత్సరాల అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన మనం అన్నాం. అందరూ నేను కూడా అన్నా. పాత రికార్డు తీసుకుంటే 4 స్తంభాలు ఎక్కడ ఉన్నాయి అన్న. అందులో ఏమో స్తంభం, ఆ స్తంభం పోయింది. పిల్లర్ స్ట్రాంగ్ పిల్లర్. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఈరోజు నేను బయటకు వచ్చినాక సంబంధం లేదంటే మనం అంటే ఆ పార్టీ చెప్పాలి. లేదు సంబంధం ఉంది. నిన్న రవీంద్రరావుది విన్నా నేను, తక్కెళ్ళపల్లి. ఆయన లెవెల్లో అసలు కవితను ఎవడు తిట్టినోడు లేడు. అసలు యమతిట్టుడు తిట్టాడు. ఏమంటాడంటే నువ్వు మీ నాన్న కాబట్టి నీకు ఆ గుర్తింపు నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 నువ్వు అవినీతిలో భాగస్వామ్యం ఉన్నావు లేదు, అవినీతిలో మేము జరగలేదంటున్నావు, నువ్వు జరిగింది అంటున్నావు. అదేదో మాకు దయచేసి చెప్పాలి, మాకు కూడా తెలియదు. మేమంతా కూడా అందరూ శుద్ధ పూసలే అనుకుంటున్నాం ఎవ్రీబడి. దీనికి నువ్వు సమానం చెప్పాలి. నువ్వు మా దగ్గర నుంచి పోయి మా ఆడపడిచిపోయి మమ్మల్ని తిట్టచ్చు అని అడుగుతున్నా. నువ్వు ఎంపీ అయింది మమ్మల్ని పట్టుకున్నావు, ఎమ్మెల్సీ కూడా చేసావు నేను అండ్ గౌరవించుకున్నాం కేసీఆర్ కూతురని. ఏం తక్కువ చేసామని మమ్మల్ని తిడుతున్నావు అంటున్నాడు ఆయన. ఆ మాత్రం మాట్లాడినోడు ఆ పార్టీలో ఎవరు లేడు. కేసీఆర్ మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, సైలెన్స్. గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. చాలా నికృష్టమైన నీచమైన చర్య ఇది. మా మీద నేను తినడం, మా దగ్గర తినేంటి వాసాలు లెక్క అన్నాడు. సో అది అతను ఒక్కడే ఆ లెవెల్లో తిట్టాడు, ఎవరు తిట్లా. సో నేనేమంటా అంటే మనకు తెలియదు. ఆమె వచ్చి అవినీతి జరిగిందంటే ఎందులో జరిగిందని చెప్పాలి కదా. కుంభకోణం జరుగుతుంది, కాళేశ్వరం జరిగిందో జరగలేదు చెప్పు. రేసులో మీ అన్నకు సంబంధం ఉంది, అయిందో కాలేదు, నీకున్న ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు కదా. సో నేనేమంటానంటే డెఫినెట్లీ ఆమెను స్వాగతించాల్సిందే. 30% రిజర్వేషన్ వస్తుంది కాబట్టి మహిళలను ఎంకరేజ్ చేయాల్సిందే. ఆమె వ్యాక్యూమ్లోంచి వస్తుంది కాబట్టి ఆమెకు అవకాశం ఉందని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అగ్రవర్ణాల నుంచి వచ్చే లీడర్ని ఈరోజు యాక్సెప్ట్ చేస్తారని ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అగ్రవర్ణాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆమె వచ్చింది ఎవరు? జగన్ సిస్టర్ వచ్చింది. అదే సార్, పరిగెత్తింది. ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి పరిగెత్తి జనం మనం కూడా ఆశపోయింది. ఆంధ్ర అమ్మాయి తీసుకొచ్చి ఇట్లా పరిగెత్తిస్తున్నారు తెలంగాణలో. ఉన్నటువంటి టామున పార్టీ ఎత్తేసి వెళ్ళిపోయింది. చిరంజీవి ఒక పార్టీని ఇట్లా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ పోయినా 1,00,000 మంది మీటింగ్లు. తెలంగాణలో కూడా మీటింగ్లు. తెలంగాణ ఇద్దరు గెలిచాడు ఆయన, ఒక్కసారి ఎత్తేసాడు, నమ్ముకున్న ఖాతా చేసి వెళ్ళిపోయాడు. అట్లా రకరకాల పార్టీలు. అదే ఇప్పుడు ఈమెను కూడా మరో షర్మిల అని అనుకుంటున్నారు, అది చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే షర్మిల అంటే ఆంధ్ర అమ్మాయి కాబట్టి సరే, ఆమెకు ఆంధ్ర తెలంగాణ కాదు కాబట్టి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కదా, తెలంగాణ అమ్మాయి, పైగా కేసీఆర్ గారు డాటర్. సో ఈమెను ఆ రకంగా తీసేయడానికి తోసేయడానికి వీల్లేదు.